అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం వైపే. ఎందుకంటే ఇక్కడ ఓటర్ల తీర్పే ప్రత్యేకం. 2024లో వస్తున్న ఎన్నికలలో సరైన పందెం కోళ్లను ఎన్నికల బరిలో దింపేందుకు అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టాయి. తెలుగుదేశం పార్టీ నుండి ఎస్విఎస్ఎన్ వర్మ, జనసేన పార్టీ నుండి తంగెళ్ల ఉదయ శ్రీనివాసులు రేసులో ఉండగా, అధికార వైసీపీ పార్టీ నుండి మాత్రం పెండెం దొరబాబును కాకుండా వంగ గీతను రంగంలోకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన తెలుగుదేశం పొత్తులతో ఎవరో ఒకరు రంగంలోకి దిగినా అపోజిషన్ వైసీపీ పార్టీ నుండి మాత్రం ఎవరు బరిలో దిగుతారో అనే విషయంపై నియోజకవర్గంలో ఆసక్తి రేపుతుంది. ఏది ఏమైనా 2024 ఎన్నికల సంగ్రామంలో గెలుపు ఎవరిదో, అధికార పగ్గాలు ఎవరివో ఓటర్ల చేతిలో ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. అప్పటి వరకు నిరంతర సమాచారం కోసం వేగా న్యూస్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.